హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పాస్తా చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ ఇలా పెట్టి ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మంచిగా బాయిల్ అవ్వాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు పాస్తాకి పాస్తా, కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతుంది కదా, అప్పుడు పాస్తా వేసుకోవాలి. పాస్తా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇలా చూడాలి. ఇలా పట్టుకొని చూస్తే చూడండి, ఒకటి తీసుకొని నేను చూస్తాను. చూడండి, ఇలా పట్టుకొని చేత్తో ఇలా అంటే ఈజీగా కట్ అయిపోవాలి. ఇప్పుడు మన పాస్తా రెడీ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాస్తాని తీసుకెళ్ళి సింక్లో ఇలా చిల్లులు గిన్నె పెట్టి దాంట్లో ఫుల్ వంచేయాలి. వేడిగా బాయిల్డ్ అయి ఉంటుంది కదా, ఆ పాస్తాని వంచేసి మనం ఇలా చన్నీళ్ళు వదిలేయాలి, చల్లటి నీళ్ళు. ఇలా వదలడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన పాస్తాలో గంజి టైప్ ఉంటుంది కదా, స్టిక్కీనెస్, అదంతా వెళ్ళిపోయి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు తర్వాత మనం కడాయి పెట్టుకొని, కడాయి బాగా వేడైన తర్వాత కొద్దిగా వెన్న వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగానే వేసుకోవాలి వెన్న. వేసుకొని జాస్తి మెల్ట్ అవ్వకూడదు వెన్న. జాస్తి ఇదైతే స్మెల్ వేరేలాగా వచ్చేస్తుంది. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుని పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు, క్యాప్సికము పొడుగ్గానే కట్ చేసుకోవాలి. వేసుకొని కొద్దిగా మగ్గితే చాలు. అది మరీ ఎక్కువేం మగ్గాల్సిన అవసరం లేదు. అలా ఒకేసారి కొద్దిగా మగ్గిన తర్వాత మనం తర్వాత పెట్టుకున్నాం కదా, చూడు ఇలా. దీంట్లో ఏమంటే ఫ్రెండ్స్, మన పాస్తాకి కొద్దిగానే ఒక పించు ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్ బాయిల్డ్లో ఉప్పు వేసుకున్నాము. తర్వాత దీంట్లో చూడండి, నేను చూపిస్తాను ఎంత ఉప్పు వేసుకోవాలా అనేది. ఏందన్నా ఒక పించ్ అంత, ఒక 1/4 స్పూన్ కూడా ఉండదు, అంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అంత ఉప్పు వేసుకోవాలి. ఇంత ఉప్పు వేసుకొని కొంతసేపు మగ్గేదానికి వదులుదాం, ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి, కార్న్ ఉంటుంది. కార్న్ బాయిల్డ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. మనం బాయిల్ చేసుకున్న కార్న్ వేసుకోవాలి. కార్న్ వేసుకొని ఏది కానీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక హాఫ్ కుక్ అయితే చాలు. వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ మనం వేసుకున్నవంతా చూడండి, ఇలా కొద్దిగా మగ్గితే చాలు. ఇప్పుడు మగ్గింటుంది కదా, మగ్గిన తర్వాత మనం పాస్తా ఆల్రెడీ చల్లటి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసి కొద్దిగా కలపాలి. కొద్దిగా కలిపిన తర్వాత చూడండి, ఇలా కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత దీనికి మనం ఏమంటే చూడండి, ఆరిగానో అనేసి ఉంటుంది ఇది. తర్వాత ఇది వెబాలో పాస్తా పిజ్జా సాస్ ఉంటుంది, రెడ్ సాసు. ఇది తెచ్చుకొని మనం ఇది మగ్గుతూ ఉంటుంది కదా, దాంట్లోకి చూడండి ఇలా కొద్దిగా వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఒకటి నేనే వీడియో తీసుకుంటూ నేనే వంట చేస్తున్నాను కాబట్టి ఇలా గజిబిజి ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. 2 పనులు, ఒక చేయిలో ఫోను, ఒక చేయిలో వంట ఉండాలి, దానివల్లనే ఇలా ఉంది. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది అంతా సాస్ వేసాం కదా, ఈ సాస్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంకోసారి మీకు సాస్ చేసి వీడియో కూడా పెడతాను. రెడ్ సాసు చేసుకోవచ్చు, మనం వైట్ సాసు చేసుకోవచ్చు. ఇది నేను ఇంకోసారి ఎప్పుడైనా మీకు వీడియో తీసి పెడతాను, ప్రస్తుతానికి లేదు కాబట్టి రెడీమేడే. చూడండి, ఆరిగానో ఉంటుంది కదా, ఇది ఆరిగానో ఇలా కొద్దిగా చల్లుకొని ఉప్పు ఇలా కదుపుకోవాలి. ఉప్పు ఎందుకు కొద్దిగా వేసామంటే ఆ సాసులోనే ఉప్పు ఉంటుంది, ఈ ఆరిగానో ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీంట్లోనే ఉప్పు ఉంటుంది. అందువల్ల మనం చిల్లీసు, ఇది ఎవరైనా కారం తినే వాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. కారం తినం కాబట్టి, ఎక్కువ పిల్లలు ఉండారు కాబట్టి పచ్చిమిరపకాయలు వేయలేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పాస్తా. మిల్క్ ఎందుకు తీసుకున్నా అంటే పాస్తా గట్టి పడుతుంది కదా, గట్టి పడినప్పుడు కొంచెం మెత్తగా ఉండాలని మిల్క్ వేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం లూజ్ అవుతుంది కదా, మరీ గట్టిగా కాకుండా. ఈ మిల్క్ అనేది వేసుకుంటే టేస్ట్ ఎక్స్ట్రా వస్తుంది. తర్వాత కొంచెం ఇలా మెత్త అంటే ఒకలాగా గట్టిగా లేకుండా లూజ్గా ఉంటుంది పాస్తా అంతా. చూడండి, రెడీ అయింది మన పాస్తా.
ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చిందంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, మీ అందరి సపోర్ట్ ఎంతో అవసరం ఉంటుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పులుంటే క్షమిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా చేయండి.